ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయమున మీతో ఒక మాట తెలియజేయమని పంపించాడు. అదేంటంటే, మీరు నేను చెప్పిన మాటలను ఆలకించక వాటిని పెడచెవిని పెట్టి వాటిని త్రోసిపుచ్చి మీ అన్యాచారాలను ఆచరిస్తూ మీ పితరుల పారంపర్యాచారములను గైకొనుచు ఎందుకు నన్ను వ్యర్థంగా ప్రభువా అని నన్ను కేవలం నామకార్థంగా సేవిస్తున్నారు. మీరు అలా చేయక మొదట నేను సెలవిచ్చిన మాటను గైకొని వాటిని యందు లక్ష్యం ఉంచి నేను సెలవిచ్చిన రీతిగా మీరు ప్రవర్తించు మీ అన్యాచారాలను మీ పితృ పారంపర్యాచారములను విడిచిపెట్టి వచ్చి నిజముగా నన్ను సేవించండి. నా మాటకు లోబడి నేను సెలవిచ్చిన రీతిగా చేయండి. అలా చేసి నన్ను శోధించుడి. అప్పుడు మీకు పట్టజాలనన్ని దీవెనలను నేను దయచేస్తానని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక మీరు మీ అన్యాచారములు మీ పితృ పారంపర్యాచారములన్నింటినీ విడిచిపెట్టి వచ్చి ప్రభువుని హత్తుకొని ప్రభువుని నమ్మకంగా సేవించాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.